హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కోటి రూపాయలు సంపాదించడం ఎట్లా అనేది చెప్తాం. కోటి రూపాయలు సంపాదించాలంటే లాటరీలు, లక్షల జీతాలు అవసరం లేదు. మన ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఒక ట్రాకు, మనీ ట్రాకింగ్, కొంచెం సేవింగ్స్ ఇట్లాంటివి చేస్తే మనం కోటి రూపాయలు ఈజీగా సంపాదించవచ్చు ఒక స్పాన్ టైంలో. సో మన కోటి రూపాయలు ఎట్లా సంపాదించాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. మీకు అప్రాక్సిమేట్లీ ఒక 40,000 మీకు 40,000 శాలరీ వస్తున్నాయి అనుకోండి. వాటిలో మీ ఖర్చులు ఎంత ఉంటాయి? 30,000, 35,000 అయితే అయిపోతాయి. సో ఇంకా మీకు 10,000 మిగులుతాయి. ఈ 10,000 అయితే మీరు ఏం చేయాలంటే బ్యాంకులో ఈ గోల్డ్ కొంటాం, మీకు లగ్జరీ వస్తువులు కొంటాం కాదు. మీరు అయితే ఈ స్పాన్ టైం ఉంది కదా, ఈ 5 years, ఈ 5 years చాలా డిసిప్లిన్గా ఉండాలి ఈ డబ్బులతో మనం. సో ఈ తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్ 15% వడ్డీనిచ్చే మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అది ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేయాలని చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో, అండ్ చూస్తే మీకు అర్థమైపోద్ది. సో ఇట్లా చేయడం వల్ల మనకి ఎక్కువైతే రిటర్న్స్ వస్తాయి. మీకు ఇండివిజువల్ స్టాక్స్లో ఎక్స్పీరియన్స్ ఉంటే ఇండివిజువల్ స్టాక్స్లో కూడా మనం పెట్టుకోవచ్చు. దాని ద్వారా మనకి ఇంకా బెనిఫిట్స్ అయితే వస్తాయి. అర్థమైంది కదా? మీరు ఎప్పుడో జీతం కూడా ఒకేలా ఉండదు కదా. మీ జీతం ఒక 2 years తర్వాత 60,000 అయితే 20,000ని 20,000 ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు 20,000 ఇన్వెస్ట్ చేస్తే మీకు అనుకున్న దానికంటే ఇంకా తక్కువ టైంలో 4-5 yearsలోనే మీకైతే కోటి రూపాయలు సంపాదించవచ్చు ఈజీగా అనమాట. దీనికోసం మీరు ఏమి అయితే మనం త్యాగం చేయ అవసరం లేదు. కొద్దిగా ఫైనాన్షియల్ డిసిప్లిన్, లగ్జరీ వస్తువులు ఈ కొంటాం ఆపేయాలి. సో మార్కెట్ డౌన్ ఉన్న ప్యానిక్ అయితే అవ్వకూడదు. మార్కెట్లు అనేది డౌన్ అవుతాయి ఉంటే మళ్ళీ అప్ అవుతూ ఉంటాయి. లాంగ్ టర్మ్ వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. అయినా కూడా ఎంచుకునే కంపెనీలు కూడా అట్లా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్లో హై వాల్యూ కంపెనీ అయితే ఎంచుకుంటారు. మనం అయితే చిన్న చిన్న కంపెనీలు ఎంచుకోరు. మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు కదా వాళ్ళు. సో మీకైతే అర్థమైంది అనుకుంటా. ఎప్పుడు కూడా మనం కొంచెం సాక్రిఫైస్ చేయాలి. అవసరమైతే మీకు అప్పటికప్పుడే మీకు ఇట్లా గెయిన్ చూస్తే ఇంకా పెట్టాలనిపించింది అనమాట మ్యూచువల్ ఫండ్స్లో. సో మీరు ఆటోమేటిక్గా దానికి ఎడిక్ట్ అయిపోతారు. మీకు ఎక్కడ కూడా కమిట్మెంట్తో ఉండాలి. ఎప్పుడు కూడా ఒక నెల ఎప్పుడన్నా ఇబ్బంది అవుతే తప్ప ఎవ్రీ టైం మనం పెడతానే ఉండాలి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వకూడదు. సో ఇట్లా డిసిప్లిన్గా పెట్టుకుంటే మీరు కోటి రూపాయలు అనేది లక్షల జీతం ఉండే వాళ్ళకి కాదు, మనలాంటి 20,000, 30,000, 40,000 శాలరీ వాళ్ళకి కూడా సాధ్యమే అవుతుంది. సో అర్థమైంది అనుకోండి కదా ఈ వీడియోకి. ఇట్లాంటి వీడియో కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ కూడా నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.